వరుస ఓటములతో ఆ నియోజకవర్గంలో దయనీయంగా ఉంది వైసీపీ పరిస్థితి. చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఇన్ఛార్జ్ పార్టీని కేడర్ ని లైట్ తీసుకుంటున్నారట. దీంతో కట్టుకున్నోడున్నా వైధవ్యం ప్రాప్తించినట్లే ఉందక్కడ విపక్ష పార్టీ. ఫ్యాన్ రెక్కలు లూజ్ అయిపోతున్నాయి మహాప్రభు అని కేడర్ నెత్తి నోరు బాదుకుంటోంది. దీంతో అక్కడ ఇన్ఛార్జ్ ని మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా గెస్ట్ లీడర్? ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఊడిపడ్డారు. అంతా నేనేనంటూ హడావుడి ఇచ్చేశారా వలస నాయకుడు. సీఎం సితారయ్యేసరికి సోదిలో లేకుండా పోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో ప్రస్తుత ఇన్ఛార్జి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అద్దంకి వైసీపీ బాధ్యతలు చూస్తున్న పాణెం చిన్న హనుమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ తెరపైకొస్తోంది అక్కడి వైసీపీ క్యాడర్లో. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత హనుమిరెడ్డి పార్టీని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. నాన్ లోకల్ కావడంతో చుట్టపు చూపుగా అప్పుడప్పుడు రావడం, పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప మిగిలిన సమయాల్లో హనుమిరెడ్డి కనపడట్లేదంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అద్దంకిలో హనుమిరెడ్డిని కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందనే అభిప్రాయంతో ఉంది వైసీపీ క్యాడర్. అద్దంకి వచ్చిన ప్రతిసారి మంత్రి గొట్టిపాటి రవికుమార్పై విమర్శలు చేయడం తప్ప పార్టీని హనుమిరెడ్డి పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జి వ్యవహార శైలిని చూస్తున్న వైసీపీ క్యాడర్ హనుమిరెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతల్లో మాత్రం చేవ ఉండడం లేదని సెటైర్లు వేసుకుంటున్నారట. చుట్టపు చూపుగా వచ్చే హనుమిరెడ్డిని పక్కన పెట్టి లోకల్గా ఉండే నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని అద్దంకి వైసీపీ క్యాడర్ కోరుకుంటోంది. రెండు 2019లో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య ఉన్నారు. అప్పట్లో చైతన్య శాప్నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు కృష్ణ చైతన్యను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం అనూహ్యంగా హనుమిరెడ్డిని తెరపైకి తెచ్చింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అద్దంకి ఇన్ఛార్జి బాధ్యతలిచ్చి హనుమిరెడ్డికే టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీంతో వైసీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించిన కృష్ణ చైతన్య చివరికి తండ్రితో కలిసి సైకిల్ ఎక్కేశారు. అయితే హనుమిరెడ్డిని అద్దంకి తీసుకురావడంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిజినెస్ పార్ట్నర్ కావడంతో హనుమిరెడ్డికి టికెట్ ఇప్పించడంలో వైవీనే తెర వెనుక కథ నడిపించారనే టాక్ అప్పట్లో బాగా నడిచింది. ఎన్నికల ప్రచారంలో హనుమిరెడ్డి కూడా డబ్బు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. జగన్ సభలతో పాటు పార్టీ నేతల కోసం భారీగానే డబ్బు ఖర్చు చేశారనే టాక్ వినిపించింది. కృష్ణ చైతన్య వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా పావులు కదిపారు హనుమిరెడ్డి. వర్గపోరుని పక్కన పెట్టించి క్యాడర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అయితే ఇంత చేసినా ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ మీద 24,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి మాత్రమే అద్దంకిలో ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ మరోసారి విజయబావుట ఎగరవేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన హనుమిరెడ్డిపై గొట్టిపాటి విజయం సాధించారు. 4 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. అద్దంకిలో ఓటమితో అక్కడి నాయకత్వం విషయంలో వైసీపీ ఆలోచనలో పడింది. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంని లేదా ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కరణం కుమారుడు వెంకటేష్ను కానీ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. కరణం కుటుంబానికి అద్దంకిలో గట్టి పట్టుండడం పార్టీకి కలిసొస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. సిట్టింగ్ ఎమ్మెల్యేని తట్టుకుని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్థానిక వైసీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. కరణం, గొట్టిపాటి మొదట్నుంచి ఉప్పు నిప్పులానే ఉంటారు. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే నిరంతరం యుద్ధం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకే చోట ఉంటే ఏం జరుగుతుందనే ఆలోచన
రెండు పార్టీల క్యాడర్ మొదలవుతోంది. ఇప్పటికే పార్టీలో యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలను తొలగించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత జగన్. పర్చూరు ఇన్ఛార్జి ఎడం బాలాజీ స్థానంలో గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలోనే అద్దంకి నియోజకవర్గంలో హనుమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి బాధ్యతలిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.